తన పుట్టినరోజు సందర్భంగా అడవిలో రకరకాల పోటీలు పెట్టింది మృగరాజు. కోతుల కోసం గెంతులు వేసే పోటీ నిర్వహించింది. ఏ కోతి అయితే ఎక్కువ దూరంగా ఉన్న చెట్టు మీదకు దూకుతుందో అది గెలిచినట్లు అని చెప్పింది. దాంతో చాలా కోతులు పోటీలో పాల్గొనడానికి సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఒక ముసలి కోతి కూడా వచ్చింది. దాన్ని చూసి సింహం తప్ప అక్కడున్న జంతువులన్నీ నవ్వసాగాయి. నువ్వు ఈ పోటీలో పాల్గొంటావా? ఈ వయసులో అంత సాహసం అవసరమా? పొరపాటున జారి పడితే ఆహారం వెతుక్కోవడానికి కూడా వెళ్ళలేవు అంటూ ఎగతాళి చేసే పిల్ల కోతులు. అయినా ఆ ముసలి కోతి ఏమీ మాట్లాడలేదు. పిల్ల కోతులు మాత్రం ఆపకుండా అలా ఏదో ఒకటి అంటూనే ఉన్నాయి. దాంతో మృగరాజు, మీరంతా అలా మాట్లాడడం పద్ధతి కాదు, బుద్ధిగా ఉండండి, మీలాగే తను పాల్గొంటుంది, ఎవరి ప్రదర్శన వాళ్ళది అని గద్దించింది. కాసేపటికి పోటీ మొదలైంది. ముందుగా పిల్ల కోతులన్నీ పోటీలో పాల్గొన్నాయి, కానీ మృగరాజును మెప్పించలేకపోయాయి. ఇక చివరగా ముసలి కోతి తన విన్యాసాలను మొదలుపెట్టింది. అవలీలగా ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకసాగింది. అది చూసి అడవిలోని మిగతా జంతువులతో పాటు కోతులు కూడా ఆశ్చర్యపోయాయి. చివరికి ఆ ముసలి కోతే విజేతగా నిలిచింది. అప్పుడు పిల్ల కోతులన్నీ వచ్చి దాన్ని క్షమించమని అడిగాయి. అక్కడే ఉన్న మృగరాజు, చేసే ప్రతి పనికి వయస్సుతో సంబంధం లేదు, కొన్నిసార్లు అనుభవం కూడా కావాలి. వయసు, అనుభవం ఆ కోతికి అదును చూసి అడుగేయడం నేర్పాయి. మీరు దూకేస్తే చాలు అనుకుంటారు, కానీ ఎంత దూరం దూకడానికి ఎంత బలం ఉపయోగించాలో, దెబ్బలు తగలకుండా శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దానికి తెలుసు అంది. ఆ మాటలు విని సరేనన్నట్లు మౌనంగా ఉన్నాయి పిల్ల కోతులు.